వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మరి చాలామంది మన కేఆర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో మీకు ఇష్టమైన పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇంజనీరింగ్కి సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ ముగిసే వరకు దాదాపు ఆగస్టు 2025 వరకు మీకు మిమ్మల్ని ఏదో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించడానికి, టాప్ కాలేజీలో టాప్ బ్రాంచ్లో జాయిన్ చేయించడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఎంట్రీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది పర్సనల్గా. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఈ పర్సనల్ మెంటర్షిప్ కావాల్సిన డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మరి జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు చాలామంది ఏపీ విద్యార్థులు ముఖ్యంగా ఈసారి కొంత నాన్ లోకల్ అంశంపై స్పష్టమైన వైఖరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం వల్ల మరి భవిష్యత్తులో ఎట్లాగో ఎంసెట్లో వాళ్ళకు ఇక్కడ లోకల్ కాదు కాబట్టి నాన్ లోకల్ కోటాలో అప్లై చేసే అవకాశం ఇవ్వడం లేదు. మరి కనీసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్లలో వీళ్ళకి అవకాశం ఇస్తారా లేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మరి దీనిపై బి కేటగిరీ సీట్లపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ లోకల్ నాన్ లోకల్ కోటాపై అయితే స్పష్టత ఇచ్చారు, కానీ బి కేటగిరీ సీట్లను మరి ఎలా ఫిలప్ చేస్తారు అనే దానిపై కొంత స్పష్టత ఇవ్వలేకపోయారు. మరి గతంలో ప్రభుత్వం ఏమైందంటే బి కేటగిరీ సీట్లను కూడా కేవలం మెరిట్తోనే ఆన్లైన్లోనే నిర్వహించి కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి నిజంగా ఈ 70% కన్వీనర్ కోటా ప్లస్ 30% మనకు బి కేటగిరీ కోటా ఇంతకుముందు ఉండేది. ఈ 30% బి కేటగిరీ కోటాలో మనకు జేఈ మెయిన్స్, ఎంసెట్ స్కోర్ ద్వారా 15%, మిగతా 15% ఎన్ఆర్ఐ కోటాలో సీటు ఫిలప్ చేసేవాళ్ళు. మరి ఈ సంవత్సరం అదే 30% కోటాను పాత పద్ధతిలోనే కొనసాగిస్తారా, లేదా పూర్తిగా మెరిట్ ఆధారంగా 100% సీట్లను ఫిలప్ చేస్తారా, లాంటి అంశాలపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ మనకున్న సమాచారం మేరకు మాత్రం ఖచ్చితంగా ఈ బి కేటగిరీలో ఉన్న 15% సీట్లలో 15% సీట్లు ఖచ్చితంగా మనకు ఎంసెట్ ర్యాంక్ ద్వారా కానీ జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా కానీ నింపాలి. కాబట్టి దీనికి జేఈ మెయిన్స్ అనేది జాతీయ పరీక్ష కాబట్టి దాదాపు ఆ జాతీయ పరీక్షలో వచ్చిన స్కోర్ ద్వారా ఇక్కడ తీసుకుంటారు. కాబట్టి ఈ బి కేటగిరీ సీట్లలో జేఈ స్కోర్ ద్వారా ఫిలప్ అయ్యే సీట్లలో మాత్రం ఇటు ఏపీ వాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మరి ఎన్ఆర్ఐ కోటాలో మరి ఎట్లా తీసుకుంటారు, దానికి సంబంధించి ఫీజు ఏమైనా పెంచబోతున్నారా అనే లాంటి విషయంలో మరింత స్పష్టత వస్తుంది. మరి ఎన్ఆర్ఐ కోటాతో పేరు చెప్పి గతంలో కనుక లక్షల డొనేషన్లు పెట్టి చాలా కాలేజెస్ అమ్ముకోవడం జరిగింది. మరి అదే రకంగా అమ్ముకోవడానికి అవకాశం ఇస్తారా? ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని మాత్రం త్వరలో వెల్లడిస్తుంది ఈ బి కేటగిరీ సీట్లపై. మరి ఇప్పుడు చాలామంది ఏపీ విద్యార్థులు బి కేటగిరీలో ఖచ్చితంగా ఏపీ విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలని కోరడం జరుగుతుంది. అంటే బి కేటగిరీ అంటే కంప్లీట్గా మేనేజ్మెంట్ ఫిలప్ చేసుకుంటుంది కాబట్టి మరి ఆ దిశగానే నిర్ణయం ఉండవచ్చు. మరి ఒకవేళ మెరిట్ ప్రకారం తీసుకోవాలనుకున్నా మీకు ఎట్లాగో జేఈ మెయిన్ స్కోరు అనేది త్రూ మెరిటే కాబట్టి దానికి ఈ ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఏపీ విద్యార్థులను కూడా అనుమతించే అవకాశం మాత్రం ఉంది. దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం ఎంసెట్ కన్వీనర్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ వెలువరించినప్పుడు మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ విషయంపై కొంత క్లారిటీ ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.